హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రిపోజిషన్స్ బిట్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ రూపంలో ఇచ్చి ఉంటారు. దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూస్తామండి. ఆల్రెడీ మీ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అబౌట్ ప్రిపోజిషన్ ఏంటి, ఎన్ని రకాల ప్రిపోజిషన్స్ ఉంటాయి, లైక్ ప్లేస్ ప్రిపోజిషన్, టైం ప్రిపోజిషన్, ఓకే, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, ఓకే, అదేవిధంగా ఏజెంట్ ప్రిపోజిషన్, ఓకే, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో కాబట్టి దాన్ని మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో ఈరోజు మీకు రోమన్ నెంబర్ 1 చూసినట్లయితే, రీడ్ ద సెంటెన్సెస్ అండ్ ఫిల్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. సో మీకు ఫస్ట్ బిట్ చూసినట్లయితే, వి స్పెండ్ అ క్వైట్ ఈవినింగ్ డాష్ హోమ్. మనకు ఇక్కడ రెస్టింగ్ పొజిషన్ అనేది ఇక్కడ తెలియజేస్తున్నారండి. రెస్టింగ్ పొజిషన్, సో అంటే ఏంటి, ఇక్కడ ఇంట్లో ఉన్నారు, ఓకేనా. క్వైట్ ఈవినింగ్లో మనకు మేము ఆ టైం అనేది ఏదైతే ఉందో దాన్ని స్పెండ్ చేస్తున్నాము అన్నారు. కాబట్టి ఇక్కడ ఇన్ అనేది రాకూడదండి, ఎట్ అనేది యూస్ చేయాలి. హోమ్ ఉండేటప్పుడు మాత్రమే ఎట్ అనేది యూస్ చేయాలి, ఓకేనా అండి. ఎట్ హోమ్ అని యూస్ చేయాలి, ఓకే. అండ్ దట్ ఇంకొక రీజన్ చూసినట్లయితే, చిన్న ప్లేసెస్ ముందు మనకి ఎట్ పెట్టాలి, అదేవిధంగా పెద్ద ప్లేసెస్ ముందు ఇన్ పెట్టాలి. కాబట్టి హోమ్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి మనకు ఎట్ అనేది యూస్ చేయాలి, ఇన్ అనేది మనం ఉపయోగించుకోకూడదండి, ఓకేనా. అండ్ సీదా నెక్స్ట్ బిట్ ఇక్కడ చూసినట్లయితే, ఐఎమ్ గ్రోయింగ్ టొమాటోస్ డాష్ మై గార్డెన్. సో నేను మా తోటలో, అంటే గార్డెన్ అంటే తోట కదండి, సో తోటలో మేము టమోటాలు పెంచుకుంటున్నాము అని చెప్పి, పెంచుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనకు రెస్టింగ్ పొజిషన్ అనేది వస్తుంది. కాబట్టి మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుందండి, ఇన్ అనేది ప్రిపోజిషన్గా రావాలి, ఓకే. ఐఎమ్ గ్రోయింగ్ టొమాటోస్ ఇన్ మై గార్డెన్ అని యూస్ చేయాలి, అంతేకాని ఎట్ మై గార్డెన్ అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్, వీ వాచ్ టీవీ డాష్ ద లివింగ్ రూమ్. మేము లివింగ్ రూమ్లో టీవీ అనేది మేము చూస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లోపల అనే మీనింగ్లోనే వస్తుంది. కాబట్టి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఇక్కడ మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అండ్ సీదా ఫోర్త్ బిట్ అండి. ఫోర్త్ బిట్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మై బ్రదర్ లివ్స్ డాష్ బెంగళూరు. మా బ్రదర్ బెంగళూరులో నివసిస్తాడు. సో యాక్చువల్గా బెంగళూరు అనేది పెద్ద ప్లేస్ కాబట్టి పెద్ద ప్లేస్ ముందు జనరల్గా మనం ఇన్ అనేటువంటిది ఉపయోగిస్తాం, ఓకేనండి. సో ఇన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ see the fifth one, she looks dash herself in the mirror. ఓకేనా, she looks dash herself in the mirror. ఇక్కడ చూసినట్లయితే మనకు వెర్బ్ ఏంటండి, లుక్స్. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను మీకు ఫ్రేజల్ ప్రిపోజిషన్ అని చెప్పి. అదేవిధంగా మీకు వెర్బ్ ఏదైతే ఉంటుందో, సో ఆ వెర్బ్కి కొన్ని సందర్భాలు కాదండి, ఒక్కొక్క వెర్బ్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రిపోజిషన్ జనరల్గా అనేది ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫీవర్ గురించి బాధపడుతున్నారు అనుకోండి, సో సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని యూస్ చేయాలి. సఫర్కి మనం విత్ ఫీవర్ అని యూస్ చేయకూడదు. అదేవిధంగా లుక్ అనే వర్డ్ వెర్బ్ కనుక వచ్చినప్పుడు మనకు సింపుల్గా మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఉపయోగించుకోవాలండి. సో కాబట్టి ఆన్సర్ అనేది మనకు ఎట్ అనేది అవుతుంది ఇక్కడ. అండ్ సీదా సిక్స్త్ బిట్. మీరు సిక్స్త్ బిట్ చూసినట్లయితే, ఐ హంగ్ మై షర్ట్ డాష్ ద డోర్ అని చెప్పి ఇచ్చున్నాము. హంగ్ అని అవుతుంది కదండి, వెర్బ్ 2లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. నేను నా షర్ట్ని డాష్ ఇక్కడ ఇచ్చి డోర్కి తగిలిచ్చాను అన్నారు. అంటే ఇక్కడ ఒక బాగా అబ్జర్వ్ చేయండి, వాల్ అనుకోండి, ఆన్ ద వాల్ అని యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ డోర్ అన్నాడు. సో ఎవరు కూడా డోర్ ముందు వేలాడి తీసుకోలేరు కదండి షర్ట్లు. సో మేబీ కొంతమంది డోర్ వెనకల మనకు హ్యాంగర్ యూస్ చేసుకొని అక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో కాబట్టి ఇక్కడ ఫ్రంట్ ఆఫ్ అనేది రెండు ఆప్షన్స్, ముందా వెనుక, అంతే. సో ముందే ఎవరు వేలాడి తీసుకోరు కాబట్టి వెనక, కాబట్టి ఇక్కడ బిహైండ్ అనేటువంటి ఆన్సర్ అనేది మనకు ఇక్కడ రావచ్చు. సో ఆన్సర్ ఈజ్ బిహైండ్ అండి, ఓకేనా. చాలా ఈజీగా ఉంది కదా, కానీ ఇక్కడ సెన్స్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ వెరీ ఈజీ అండి, అదర్వైజ్ వీ కెనాట్. ఓకే, నెక్స్ట్ వన్, ద క్యాట్ ఈస్ డాష్ ద చైర్. ఇది యాక్చువల్గా మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. ద క్యాట్ ఈస్ డాష్ ద చైర్. ఇక్కడ మనకి ఏంటంటే ఎటువంటి పొజిషన్ అనేది, మనకు పర్టికులర్ పొజిషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ప్రిపోజిషన్ అనేది మనకు పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇంకోటి అంటే చాలా ఈజీ కూడా. ఎందుకోసం అంటే మనం ఏ ప్రిపోజిషన్ పెట్టినా కానీ అక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే లైక్ ఇది ఏ పొజిషన్లో ఉంది చూడండి, కింద ఇప్పుడు క్యాట్ ఈస్ డాష్ ద చైర్. చైర్ కింద ఉండొచ్చు, చైర్ పైన ఉండొచ్చు, చైర్ పక్కన ఉండొచ్చు, చైర్ వెనకలా ఉండొచ్చు. సో పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా మనకు అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు ఏది పెట్టినా కానీ కరెక్ట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ బదులు ట్రీ అనుకుందాం, క్యాట్ బదులు కౌ అనుకుందాం,
ఓకే, ఇక్కడ చైర్ బదులు ట్రీ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ట్రీ, ద కౌ ఈజ్ డాష్ ద ట్రీ అని వచ్చింది అనుకోండి. సో కౌ చెట్టు మీద ఎప్పుడు ఎక్కలేదు కదండి. సో కాబట్టి అండర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన బిట్కి చాలా ఆన్సర్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో జనరల్గా అయితే మనకు ఆన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, ఆన్ పెడితే సరిపోతుంది, మీద అనే మీనింగ్లో వస్తుంది. బిహైండ్ పెట్టినా ఓకే, అండర్ పెట్టినా ఓకే, బిసైడ్ పెట్టినా ఓకే, ఏది పెట్టినా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 8. The plane అంటే aeroplane అండి. Aeroplane is just dashed the cloud. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏరోప్లేన్ అనేది ఇక్కడ జస్ట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి జస్ట్ పైన జస్ట్ కింద ఏది చెప్పినా కానీ కరెక్టే అండి. ద ప్లేన్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద క్లౌడ్స్ అంటే ఆ క్లౌడ్స్కి కొంచెం పైన వెళ్తుంది అని కానీ కొంచెం కింద వెళ్తుంది అని కానీ ఏది చెప్పినా కానీ మనకు కరెక్టే అవుతుంది ఆన్సర్. సో కాబట్టి నేనే యూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ బిలో అని యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ బిలో ద క్లౌడ్స్ అని ఇక్కడ నేను ఆన్సర్ అనేది చెప్తున్నాను చూడండి. జస్ట్ బిలో ద క్లౌడ్స్. అండ్ సి ద నైన్త్ బిట్ చూసినట్లయితే ఇక్కడ మనకు షీ జంప్డ్ డాష్ ద గేట్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఆమె గేట్ పైనుంచి ఎక్కి దూకింది అని చెప్పి, అంతే కదండి. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది ఆన్ అని అనుకుంటారు. ఆన్ అంటే ఎప్పుడైనా సర్ఫేస్ మీద జరిగేటువంటి యాక్షన్కి మాత్రమే మనకు ఆన్ అనేది యూస్ చేస్తాము. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి మీరు, గేట్ అనేది తగులుతూ ఉంటే ఆన్ అవుతుందండి, తగిలితే కింద పడిపోతారు కదండి. సో కాబట్టి గేట్కి వాళ్ళు దూకే పొజిషన్కి గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవర్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే బౌండరీ, ఓవర్ బౌండరీ క్రికెట్లో ఐడియా ఉంది కదండి. సో బౌండరీ అంటే మనకు జస్ట్ ఆ బౌండరీని టచ్ అయినా పోయినట్లయితే అది బౌండరీ 4 అంటారు. అసలు ఆ బౌండరీకి తగలకుండా పైన వెళ్తే బాల్ దాన్ని ఓవర్ బౌండరీ అంటారు. అర్థమైంది కదండి. సో కాబట్టి బ్రిడ్జ్ కూడా చూడండి, పైన కడతారు కాబట్టి ఓవర్ బ్రిడ్జ్ అని అంటారు కదా. సో ఆన్సర్ ఈస్ ఇక్కడ ఓవర్ అండి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ బెట్, హీ రోడ్ డాష్ ద కృష్ణా రివర్. సో అతను కృష్ణా రివర్ని దాటుతూ ఉన్నాడు, లేకపోతే పడవలో ప్రయాణిస్తున్నాడు అనే మీనింగ్లో ఇక్కడ వస్తుందండి. ఎప్పుడైనా కానీ వాటర్లో జరిగే యాక్షన్కి మనకు అక్రాస్ అనేటువంటి ప్రిపోజిషన్ అనేది రావాలి. వాటర్లో మీరు ఇక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దాటుతూ ఉన్నప్పుడు, ఈవెన్ స్విమ్మింగ్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ స్విమ్మింగ్ డాష్ రివర్ అన్నారనుకోండి, ఇన్ ద రివర్ అని పెడితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకోసం అంటే వాటర్లో జరిగేటప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంటాం కాబట్టి అక్కడ ఓవర్ అనేది అక్రాస్ అనేది యూజ్ చేయాలండి. ఓకే, హీ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్ అనేది యూజ్ చేయాలి, ఇన్ ద రివర్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ కూడా మనకు అదే సెన్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చి అక్రాస్ అని యూజ్ చేయాలండి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, సునీతాస్ బర్త్డే ఈజ్ డాష్ 3rd June అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు డేట్స్ ఏదైనా కనిపించినట్లయితే మనకు ఆన్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా మంత్స్ అండ్ ఇయర్స్కి వచ్చినట్లు అయితే మనకు ఇన్ అనేది ఉపయోగించుకోవాలండి. సో డేస్ అంటే 1st, 2nd, 3rd, 4th ఇలా. అదే మనకు డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలా. మంత్స్ అయితే మీకు తెలుసు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా వచ్చినట్లయితే వాటికి ముందు ఇన్ పెట్టాలి. ఇయర్స్ 2010, 2012, 2030 ఇట్లా ఇయర్స్ వస్తే దానికి ముందు మనం ఇన్ అనేది పెట్టాలి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, 3rd అని వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకు డేట్ కదండి. సో కాబట్టి 3rd అన్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏం రావాలి, ఆన్ అనేది రావాలి, ఇన్ అనేది రాకూడదండి. సో ఆన్సర్ ఈజ్ ఆన్. చాలా ఈజీగా ఉంది కదండి ఆన్సర్ చేసేదానికి కూడా. సో సీదా నెక్స్ట్ వండర్ఫుల్ బిట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 12th బిట్ అండి. దే వాక్డ్ స్లోలీ డాష్ వుడ్స్. వుడ్స్ అంటే ఇక్కడ మీనింగ్ చెక్కలు, కొయ్యలు అని కాదండి, అడవులు అనే మీనింగ్లో వస్తుంది. సో అడవి మార్గం ద్వారా అనే మీనింగ్లో వస్తుంది ఇక్కడ. సో అడవి మార్గం ద్వారా అన్నప్పుడు ఏదైనా ఒక వే ద్వారా లేకపోతే ఒక దాంట్లో నుంచి అని చెప్పి వచ్చేటప్పుడు మనకు
త్రూ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే వస్తుందండి. సో దాని ద్వారా అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి మనకు త్రూ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకి ఇక్కడ చక్కగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. అండ్ సీదా బిట్ నెంబర్ 13. మీకు 13 బిట్ చూసినట్లయితే షీ స్టూడ్ అప్ అండ్ వాక్డ్ డాష్ హిమ్. ఇది బాగా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ అయితే ఇది. షీ స్టూడ్ అప్ డాష్ అండ్ వాక్డ్ డాష్ హిమ్ అన్నారు కదా. ఆమె నిలబడిందంట, ఆ నిలబడి అతని వైపుగా నడుచుకొని వస్తూ ఉంది. ఇటువైపుగా అటువైపుగా అని చెప్పి మనం చెప్తే ఓకే, ఆమె అక్కడ నిలబడింది, ఆ తర్వాత ఇక్కడెక్కడో అతను ఉంటాడు కదండి, అతని వైపుగా నడుచుకొని వస్తుంది అన్నప్పుడు మనకు టువార్డ్స్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. Towards. This is the answer. Okay na? And see the next one. I have a meeting dash 9 a.m. I have a meeting dash 9 a.m. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పర్టికులర్గా ఒక టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, పర్టికులర్గా ఒక టైం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనం జనరల్గా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా టైం ఖచ్చితమైన టైం ఉపయోగిస్తే దానికి మనం ఎట్ అనేది ఉపయోగించాలి. లేదు ఆ ఖచ్చితమైన టైంకి ముందే మనం రావాలి అంటే మీటింగ్ అనేది లైక్ వీ షాల్ మీట్ డాష్ 9 a.m. అని వచ్చింది అనుకోండి. సో అఫ్కోర్స్ దీనికైనా కూడా అదే ఆన్సర్ రావచ్చు. మన ఫీలింగ్ దాని లోపు రావాలి అని మీనింగ్లో చెప్పాలి అనుకున్నప్పుడు బై అనేది ఉపయోగించుకోవాలి. లేదు మనం సుమారుగా మీటింగ్ ఒక 9 o'clock ఉంటుంది మనకు అని చెప్పాలనుకోండి, అప్పుడు అబౌట్ అని కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మీరు అలా ఉపయోగించకుండా ఇక్కడ 9 a.m. అని పర్టికులర్గా ఇచ్చాడు కాబట్టి సింపుల్గా మనం ఎట్ అనేటువంటి ఆన్సర్ అనేది రాస్తే మనకు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఖచ్చితమైన బిట్కి ఆన్సర్ అనేది మనకు వచ్చేదానికి ఎంతైనా మనకు స్కోప్ అయితే ఉంటుందండి. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్. The dinner counter closes dash midnight. ఓకేనా, డిన్నర్ కౌంటర్ ఎప్పుడు క్లోజ్ అవుతున్నట్టు అండి, మిడ్ నైట్ ఓపెన్ అవుతుంది. సో పార్ట్ ఆఫ్ ద డే కాబట్టి మనకు పార్ట్ ఆఫ్ ద డేకి మనకు ఎట్ అనేది ఉపయోగించుకోవాలి. సో ఎట్ మిడ్ నైట్ అని యూస్ చేయాలి, ఇన్ ద మిడ్ నైట్ అని యూస్ చేయకూడదు. అండ్ సీ ద నెక్స్ట్ వన్. డూ యూ వర్క్ డాష్ సండేస్. డూ యూ వర్క్ డాష్ సండేస్. మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు డేస్ డేట్స్కి ఆన్ యూజ్ చేయాలి, ఇయర్స్కి మంత్స్కి ఇన్ యూజ్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ సండేస్ అన్నారు కాబట్టి డేస్ కాబట్టి డేకి మనం ప్రిపోజిషన్ ఏం ఉపయోగించాలండి, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకి ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ చూడండి నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ రన్నింగ్ డాష్ వాల్ అన్నారు. ఇక్కడ చాలా క్రిటికల్ బిట్ అండి. చాలామంది తప్పు చేసేది ఏంటంటే ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద వాల్ అని చెప్పి జస్ట్ పెట్టేస్తుంటారు. ఆన్ ద వాల్ కాదండి, ఇక్కడ మనకు 2 రకాల పొజిషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రెస్టింగ్ పొజిషన్, రెండోది మనకు మోషన్ ఆఫ్ ద పొజిషన్ అంటాము, మోషన్ యాక్షన్ అంటాము. ఇక్కడ యాక్షన్ అనేది జరుగుతుందా లేకపోతే రెస్టింగ్ పొజిషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో క్యాట్ అనేది కూర్చొని సైలెంట్గా ఉందా లేకపోతే అక్కడ ఏదైనా యాక్షన్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాట్ ఏం చేస్తుందండి, ఒక గోడ మీద అలా రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంది కాబట్టి యాక్షన్ ఉంది కాబట్టి ఆన్ కాకుండా మనకు మోషన్ ఆఫ్ ద యాక్షన్కి అప్ ఆన్ అనేది యూస్ చేయాలి. This is the answer for the question అండి. And see the next 18th bit. There is a wall dash 2 fields అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 పొలాల మధ్య ఒక కంచె లేకపోతే ఒక గోడ అనేది కట్టారు అని చెప్పి ఇక్కడ మీనింగ్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా 2 వ్యక్తుల మధ్య కానీ ఒక 2 సంస్థల మధ్య కానీ ఏదైనా ఒక రెండింటి మధ్య జరిగేదానికి ప్రిపోజిషన్ మనకు బిట్వీన్ అనేది ఉపయోగించాలండి. అదే ఎక్కువ మంది అనుకోండి, 2 కంటే ఎక్కువ మంది అయితే కనుక మనకు అమాంగ్ అనేది ఆన్సర్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సీ నౌ ద క్వశ్చన్ ఈజ్ అఖిల్ హర్ట్ హిజ్ లెగ్ యాజ్ హీ జంప్ డాష్ ద వాల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఇంతకుముందు మీకు చెప్పాను గేట్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదండి, ఓవర్కి ఆన్కి డిఫరెన్స్ చెప్పాను కదా. ఒక సర్ఫేస్ మీద జరిగితే ఆన్ అనేది యూజ్ చేయాలి, ఆ సర్ఫేస్ కంటే కొంచెం హైట్లో కనుక ఉంటే కనుక మనకు ఏం ఉపయోగించాలండి, ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలని చెప్పాను కదా. సో దాట్ వీ హ్యావ్ టు యూజ్ ఓవర్ ఆన్సర్ హియర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, మనకు
It was so hot. I stood a cold shower for 10 minutes. సో నేను షవర్ కింద నిలబడ్డాను అని చెప్తున్నానండి. మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అబౌవ్ బిలో రెండు ఉంటాయి. సో మన పైన షవర్ ఉంటుంది కాబట్టి దాని కింద మనం ఉంటాం కాబట్టి మనకు బిలో అనేటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ద ఆన్సర్ ఈస్ బిలో అండి. సో సీదా 21 బిట్ నెంబర్ 21 ఇక్కడ మణికంఠ stood dash all his friends in the room and felt happy. సో మణికంఠ అనే అతను ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో నిలబడ్డాడు. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇద్దరి మధ్య జరిగే యాక్షన్కి మనకు ఏం ఉపయోగించాలండి, బిట్వీన్. ఇక్కడ ఆల్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద రూమ్ అని చెప్పారు కాబట్టి చాలా వ్యక్తుల మధ్య మణికంఠ అనే అతను నిలబడుకో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అమాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు సింపుల్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి మీరు 22 బిట్ నెంబర్ 22 చూసినట్లయితే మనకు బాలు ఈజ్ అఫ్రైడ్ డాష్ ద స్నేక్స్. ఇది ఫ్రేజల్ ప్రిపోజిషన్ అండి. అంటే మనకు వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వెర్బ్ బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అఫ్రైడ్ ఎప్పుడైనా వచ్చినట్లయితే దానికి ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం తప్పకుండా రాయాల్సి ఉంటుంది. అఫ్రైడ్ ఆఫ్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీకు 23 ద బాయ్స్ ఆర్ జంపింగ్ డాష్ ద రివర్. సో ద బాయ్స్ ఆర్ జంపింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ అండి ఇది. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మోషన్ ఆఫ్ ద యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ ద రివర్ కాదు, ఇన్ టు ద రివర్ అంటే ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ద బాయ్స్ ఆర్ ఇన్ ద రివర్ అనుకోండి, ఆ బాయ్స్ రివర్లో ఉన్నారు అని. ఇక్కడ జంపింగ్ ఇన్ టు ద రివర్ అంటే సైలెంట్గా లేదు, ఒక యాక్షన్ అనేది ఇక్కడ మోషన్ ఆఫ్ ద యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ టు ద అనేది ఇక్కడ మనకు ప్రిపోజిషన్గా వస్తుందండి. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఇన్ టు. అండ్ సీ ద 24th బిట్ హీ poured మిల్క్ డాష్ కప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, చాలా చాలా ఈజీగా ఉంది ఈ బిట్ కూడా. మీకు 24th బిట్ చూసినట్లయితే మీరు హీ poured మిల్క్ ఇన్ టు ద కప్ అని అవుతుందండి. అంటే ఇక్కడ ఒక యాక్షన్ జరుగుతూ ఉంది కదా, సో ఆ కప్పులోకి పోస్తూ ఉన్నాడు మిల్క్ అని చెప్పి యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇన్ టు ద మిల్క్ అనేది ఇక్కడ మనకు ప్రిపోజిషన్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ డాష్ వన్ థింగ్ అండ్ లర్న్ టు డూ ఇట్ వెల్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఈజీ. కాన్సన్ట్రేట్కి, కంగ్రాచులేషన్స్కి, సక్సెస్కి ఇట్లాంటి వాటి వర్డ్స్కి మనకు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫ్రేజ్గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆన్ అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ట్రీ. మీకు ఇంతకుముందే చెప్పాను, అబవ్ అండ్ బిలోకి డిఫరెన్స్ మీకు చెప్పానండి. సో బర్డ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రీ ఉంది అనుకోండి, జస్ట్ ఇక్కడ ట్రీ ఒకటి ఉంది, ఆ ట్రీకి తగులుతూ వెళ్తాయా, తగలకుండా హైట్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తాయా? తగులుతూ వెళ్తే చచ్చిపోతాయి కదండి. కాబట్టి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కువ మనకి ఇది ఉంటుంది కదా, కాబట్టి గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 27. బిట్ నెంబర్ 27 చూసినట్లయితే ఆఫ్ ద ఫారెస్ట్స్ ఆఫ్ ద కంట్రీ అప్రాక్సిమేట్లీ 1/3 బిలాంగ్ డాష్ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రేజల్ ప్రిపోజిషన్ అండి. ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఖచ్చితంగా వెర్బ్ అనేది దాని ముందు ఉంటుంది. వెర్బ్ వచ్చింది అంటే మనకు అది ఫ్రేజల్ ప్రిపోజిషనే. ఇక్కడ బిలాంగ్స్ అని వస్తే బిలాంగ్స్కి మనకు ఎప్పుడు కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు చక్కగా రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్ అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రావణ వాస్ కిల్డ్ డాష్ రామా అని ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగిందండి. సో అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ మనకు చూసినట్లయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఆ తర్వాత మనకు వెర్బ్ థర్డ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మనకు ప్రిపోజిషన్ బై అనేది ఉంటుంది. సో ఆ రూల్ ప్రకారం మనం ఇక్కడ బై అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అండ్ సీ ద బిట్ నెంబర్ 29 హీ వాజ్ నో డాష్ మీ.
ఇది కూడా యాక్చువల్గా ప్రిపోజిషన్ ప్యాసివ్ వాయిసే అండి. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సబ్జెక్ట్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ 3. అయితే కొన్నిటికి వాటికి మాత్రమే, చాలా రేర్గా ఒక 2-3% వాటికి మాత్రమే మనకు ప్రిపోజిషన్ అయితే మారిపోతుంటుంది. నో అనేటువంటి వర్డ్కి ప్రిపోజిషన్ టు అనేది రావాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ మనకు 2 అనేది ఆన్సర్ అనేది అవుతుంది అండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 30. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ అండ్ జస్ట్ when I have started this lesson, I told you using the example, I have been suffering dash fever అని చెప్పాను కదండి. సో అదే బిట్. సఫరింగ్ అంటే మనకు బాధపడ్డం. సో సఫరింగ్ విత్ అనేది యూజ్ చేయకూడదు. సఫరింగ్కి ఎప్పుడు కూడా ఫేజల్ ప్రిపోజిషన్ కాబట్టి ఇక్కడ సఫర్కి ఎప్పుడు ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. సో అయిపోయింది కదండి, చాలా ఈజీగా ఉన్నాయి. బట్ నౌ లెట్ us కమ్ టు ద రోమన్ నెంబర్ 2 అండ్ సీ ద స్టఫ్. చూస్తున్నారు కదండి, అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ డాష్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ప్రిపోజిషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే మీనింగ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ అమరావతి, ఇలా యొక్క అనే మీనింగ్తో వచ్చినప్పుడు మనకు ఆఫ్ అనేది ఉపయోగిస్తాము. అంటే లైక్ సన్ ఆఫ్, ఐ యామ్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి, ఐ యామ్ డాటర్ ఆఫ్ కృష్ణమూర్తి, ఇలా యూస్ చేస్తుంటారు కదండి. సో ఆమె యొక్క, అతని యొక్క, ఇలా ఉపయోగించేటప్పుడు మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ సెన్స్లో మీరు చూసినట్లయితే మనకు ఇది పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి ఇక్కడ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 2. బిట్ నెంబర్ 2 చూసినట్లయితే భాను గోస్ డాష్ స్కూల్ బై బస్. ఇక్కడ భాను అనే ఆమె స్కూల్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది, జనరల్గా అందరు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంటి నుంచి స్కూల్కి ఒక డిస్టెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏదైతే డిస్టెన్స్ ఉంటే, ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఫ్రమ్, ఎక్కడికి రీచ్ అవుతుందో దానికి 2 అనేది ఉపయోగించుకోవాలి. అయితే స్కూల్ అనేది ఎండ్ పాయింట్, డెస్టినేషన్ కాబట్టి మనకు 2 అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. భాను గోస్ టు స్కూల్ బై బస్ అనేది మనకి ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుందండి. goes to school. Okay na? And see the bit number 3. Chandini said that she was very much pleased dash work. Okay na? చాలా ఈజీగా ఉంది. యాక్చువల్లీ ప్లీజ్డ్ అనే దానికి ప్రిపోజిషన్ మనం విత్, ప్లీజ్డ్ విత్ అని, ప్లీజ్ విత్ అనేది ఫ్రేజల్ ప్రిపోజిషన్ అవుతుంది కాబట్టి ప్లీజ్డ్ విత్ అనేది యూజ్ చేసుకోవాలి, ప్లీజ్డ్ విత్. అండ్ సీ ద బిట్ నెంబర్ 2. It is better to get a cab if you are out alone డాష్ నైట్. ఇక్కడ నైట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి పార్ట్ ఆఫ్ ద డే నైట్ కాబట్టి మనకి ఇక్కడ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించుకోవాలి, ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా. ఓకేనా? అండ్ సీ ద నెక్స్ట్ బెట్. ద మ్యాంగో హార్వెస్టర్ ఇన్ ఏపీ డాష్ ఏప్రిల్ టు జూన్ అని చెప్పారు. సో ఈ మ్యాంగోస్ పండించే వాళ్ళు ఎప్పుడు పండిస్తారు? ఓకే, ఎప్పుడు మామూలుగా పండ్లు కాస్తాయి? ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్. ఎప్పటి నుంచి అనేది ఇక్కడ మెయిన్ ఇది అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఫ్రమ్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఫ్రమ్. నెక్స్ట్, లెట్స్ మీట్ ఎట్ ద రెస్టారెంట్ డాష్. మనకు లెట్స్ మీట్ ఎట్ ద రెస్టారెంట్ డాష్ అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ టైం అనేది మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని చక్కగా రాసుకోవచ్చు. ఎట్. ద ఆన్సర్ ఈస్ ఎట్ అండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 7. మోహన్ గోస్ టు డ్రింక్ కాఫీ డాష్ మార్నింగ్. మార్నింగ్ అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. సో ఆన్సర్ ఈజ్ ఇన్. అండ్ సీ ద బీట్ నెంబర్ 8. లలిత bought the dress డాష్ 2000 రూపీస్. ఎప్పుడైనా కానీ ఇక్కడ నెంబర్ ఉన్నట్లయితే, ఓకే, కాస్ట్ అయినట్లయితే స్పెషల్గా మనకు ఫార్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ వస్తుంది.
ఫర్ 2000 రూపీస్. ఫార్ అనేది ప్రిపోజిషన్ వస్తుందండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ పార్టీ డాష్ హిస్ బర్త్డే. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మనకు కంగ్రాచులేషన్స్ కానీ కాన్సన్ట్రేట్ కానీ ఇట్లా మనకు పర్టికులర్గా ఇలా యూస్ చేసి చెప్తున్నప్పుడు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ అనేది వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది చూస్తే ఆన్ హిస్ బర్త్డే పార్టీ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 10. వాట్ ఆర్ యూ డూయింగ్ డాష్ వీకెండ్స్. వీకెండ్స్లో నువ్వు ఏం చేస్తుంటావు అంటే వీకెండ్ సమయంలో ఏం చేస్తుంటావు అంటే ఆ డ్యూరేషన్లో మీరు ఏం చేస్తుంటారు అని మీనింగ్ అండి. ఓకేనా, పర్టికులర్ టైం కాదు, అది పీరియడ్ ఆఫ్ ద టైం కాబట్టి డ్యూరేషన్ అనొచ్చు. సో కాబట్టి దానికి డ్యూరేషన్ ఇండికేట్ చేసేది డ్యూరింగ్ అండి. సో మనకి ఇక్కడ డ్యూరింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ సీ ద 11th బెడ్. ద ట్రీస్ ఆర్ బ్యూటిఫుల్ డాష్ సమ్మర్. ఇక్కడ రెండు ఆన్సర్స్ అయితే మీకు రాయొచ్చు. ఒకటి మనకు ఇన్ ద సమ్మర్ అనేది జనరల్గా యూజ్ చేయొచ్చు, లేదు సమ్మర్ అనేది పీరియడ్ ఆఫ్ ద టైం కాబట్టి డ్యూరింగ్ ద సమ్మర్ అనేది కూడా మనకు యూజ్ చేయొచ్చు. అయితే డ్యూరింగ్ అనేది మీకు పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్లో టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇన్ అనేది రాయండి, లేదు రెండు కూడా రాయండి. సో బోత్ ఆర్ కరెక్ట్ వన్ ఓన్లీ. ఓకేనా. అండ్ సీ ద బిట్ నెంబర్ 12 బిట్ చూసినట్లయితే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ డాష్ 7 o'clock. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే మనకు ఏదైనా ఒక యాక్షన్ ముందు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అనే మీనింగ్లో వస్తుంది. అయితే మనకు ఎప్పుడో స్టార్ట్ అయింది ఇప్పుడు జరుగుతుంది కదండి, ఎప్పుడో స్టార్ట్ అయింది అన్నప్పుడు మనకు సిన్స్ కానీ ఫార్ కానీ రావాలి. ఖచ్చితమైన టైం అయితే సిన్స్ రావాలి, అలా కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ ద టైం అయితే మనకు ఫార్ అనేది రావాలి. ఇక్కడ 7 o'clock అని చెప్పి ఖచ్చితమైన టైం ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ సిన్స్ అనేది ఉపయోగించుకోవాలి. వెరీ ఈజీగా ఉంది కదండి పేపర్, టెక్స్ట్ బుక్లో ఇచ్చుండేది. అండ్ సీ ద బిట్ నెంబర్ 13 బిట్ చూసినట్లయితే సుగుణ హంగ్ హర్ ఫ్యామిలీ ఫోటో డాష్ ద వాల్. సో ఆమె ఫ్యామిలీ ఫోటో ఎక్కడో తగిలిచ్చింది, గోడ మీద తగిలిచ్చింది. సో మీద అంటే సర్ఫేస్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆన్ అనేది వస్తుంది. వెరీ సింపుల్ ఇది, ఆన్ ద వాల్. నెక్స్ట్ సీ ద బిట్ నెంబర్ 14 చూసినట్లయితే వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ డాష్ వన్స్ ఓన్ పేరెంట్స్ అని ఇచ్చినారు. రెస్పెక్ట్ అనేటువంటి వెర్బ్కి మనకు ఫార్ అనేటి ప్రిపోజిషన్ అయితే వస్తుందండి. ఓకేనా, రెస్పెక్ట్ ఫార్ అనేటువంటిది ప్రిపోజిషన్ అనేది వస్తుంది, ఫ్రేజల్ ప్రిపోజిషన్. సో ఫార్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపేషన్ ఇక్కడ చూడండి 15th బిట్. పార్టిసిపేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఇన్ స్కూల్స్. సింపుల్, వెరీ సింపుల్ అండి. పార్టిసిపేషన్ ఇన్ గేమ్స్ అనేది వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఇన్ అనేది మనకు చక్కగా రాసుకోవచ్చు. పార్టిసిపేషన్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఇన్ స్కూల్స్ అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేయమని వస్తుంది కాబట్టి ఇన్ అనేది ఆన్సర్ అనేది మనం చక్కగా రాసుకోవచ్చు. అండ్ సీ ద బిట్ నెంబర్ 16 బిట్ చూసినట్లయితే ద గేమ్ యూజువల్లీ లాస్టెడ్ డాష్ ద యంగర్ బాయ్ ఆర్ కాల్డ్ హోమ్ టు బెడ్. చాలా ఈజీ అండి యాక్చువల్గా ఇది, కాకపోతే అర్థం చేసుకోవాలి అంతే. మామూలు గేమ్స్ అంతా కూడా ఎప్పుడు లాస్ట్ అవుతుంది అంటే ఎప్పటి వరకు ఆడతారు, వాళ్ళ పేరెంట్స్ నైట్ పడుకునేదానికిరా లేట్ అయిపించాలి, ఇప్పటికి ఇంకా ఆడుతున్నావు వీళ్ళు అని చెప్పి అనేంతవరకు పిల్లలు యూజువల్గా ఆడుతూనే ఉంటారు. సో అప్పటిలోపు అని ఇక్కడ మీనింగ్, అప్పటి వరకు కాదు అప్పటిలోపు, వాళ్ళు పిలిచేలోపు అని మీనింగ్లో వస్తుంది కాబట్టి అంటిల్ అనేటువంటి ఇక్కడ ప్రిపోజిషన్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది. అండ్ సీ ద 17th బిట్. సత్య ఈజ్ ఫీలింగ్ సారీ డాష్ హిజ్ బ్యాడ్ టెంపర్. సో అతని కోపం మీద అతనికి అనే ఫీలింగ్ అనేది వస్తుంది. సత్య ఈజ్ ఫీలింగ్ సారీ అంటే అతని ఏదైతే కోపం వచ్చిందో దాని మీద పశ్చాత్తాపడుతున్నాడు అని చెప్పి మీనింగ్లో వస్తుంది కదండి. సో కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్ ఏమొస్తుంది, ఆన్ హిస్ బ్యాడ్ టెంపర్ అనే మీనింగ్లో వస్తుంది. సో ఆన్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. అండ్ సీదా బిట్ నెంబర్ 18 అండి. 18 బిట్ చూసినట్లయితే మీకు వర్మ ఈజ్ వెరీ ష్యూర్ డాష్ మేకింగ్ ప్రాఫిట్ ఇన్ హిస్ బిజినెస్ దిస్ ఇయర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే
షూర్ అనేటువంటిది వచ్చినప్పుడు మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాల్సింది. షూర్ ఆఫ్ అని యూజ్ చేయాలి. షూర్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ హిస్ బిజినెస్ అని చెప్పి యూజ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, కోనసీమ ఇస్ ఏ ప్లెజెంట్ ప్లేస్ సరౌండెడ్ డాష్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ట్రీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సరౌండెడ్కి మనకు విత్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ ఉపయోగించిన సెన్స్ని బట్టి సరౌండెడ్ విత్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రిపోజిషన్స్ అంతా పెద్ద గ్రామర్ బేస్ చేసి ఉండవండి. అక్కడ ఎక్కువగా ప్రేజల్ ప్రిపోజిషన్ అనేది వెర్బ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కాదు, మీరు బాగా నేర్చుకోవాల్సిన పార్ట్ ఇది. ఓకే, ఇన్ హైడ్ అండ్ సీక్ ఐ ఆల్వేస్ యూజ్ ఇట్ టు హైడ్ డాష్ 2 wooden కప్బోర్డ్స్ అని ఇచ్చినారు. నేను దాగుడుమూత ఆటల్లో నేను ఎప్పుడు కూడా ఆ 2 వుడెన్ కప్బోర్డ్స్ మధ్యలో దాంకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా 2 వుడెన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి రెండింటి మధ్యలో కాబట్టి మనకు బిట్వీన్ అనేది వస్తుంది. అంతకంటే ఎక్కువ ఏంటంటే మనకు బిహైండ్ అనేది బిట్వీన్ కాకుండా అమాంగ్ అనేది వచ్చి ఉండేది. బట్ ఇక్కడ బిట్వీన్ అనేది ఆన్సర్ వస్తుందండి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ ఆర్ యాంగ్జియస్ దేర్ రిజల్ట్స్. స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ రిజల్ట్ కోసం, వాళ్ళ రిజల్ట్ గురించి వాళ్ళు ఎక్కువగా యాంగ్జియస్గా ఉన్నారు. సో ఇక్కడ గురించి అనే మీనింగ్లో వస్తుంది కదా, కాబట్టి అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 22, an MNC is looking dash good marketing person. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పానండి. సో లుకింగ్ అనేది జనరల్గా ఎట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ లుకింగ్కి ఎట్ ఎందుకు రాదు అంటే, లుకింగ్ అంటే వాళ్ళు చూడరండి, వెతుకుతూ ఉంటారు. సో లుక్కి మనకు వెతకడానికి మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే లుక్ ఫార్. ఓకే, ఇది ఫ్రేజల్ వెర్బ్ అని అంటాము. లుక్ ఫార్ అంటే సర్చ్ అని మీనింగ్. సో లుకింగ్ ఫార్ అంటే సర్చింగ్ ఫార్ అని మీనింగ్లో వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది లుకింగ్ ఫార్ అనేది వస్తుంది, ఎట్ అనేది రాదండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసి మన ఆన్సర్ అనేది పెట్టాలి, బ్లైండ్గా కాకుండా. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్, బిట్ నెంబర్ 23, వీ విల్ ఫైట్ డాష్ కోఆపరేషన్ విత్ ఫుల్ స్ట్రెంగ్త్. సో ఇక్కడ ఫైట్ అనేది వచ్చింది కాబట్టి ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్తో ఫైట్ చేస్తారు కాబట్టి అగెనెస్ట్ అనేది మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అగెనెస్ట్. ఓకేనా. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. అండ్ సీ ద 24th బిట్ అండి, ద ఓపెనింగ్ స్పీచ్ విల్ బీ మేడ్ డాష్ ప్రిన్సిపాల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే మేడ్కి ఆఫ్ అనేది వస్తుంది జనరల్గా. అయితే ఇక్కడ ఎందుకు రాదు అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేయండి. విల్ బీ, ఓకే, మేడ్ వెర్బ్ 3 వచ్చింది కాబట్టి మేడ్ బై అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ బై అండి, ఆఫ్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ చూసినట్టయితే జాన్ వార్న్ హిస్ సన్ టు కీప్ అవే డాష్ బ్యాడ్ కంపెనీ అని ఇవ్వడం జరిగిందండి. సో చెడ్డ వ్యక్తుల అనే మీనింగ్లో ఇచ్చారు కదా. ఇక్కడ జాన్ వార్న్ హిస్ అంటే జాన్ అనే అతని సన్కి వార్నింగ్ ఇచ్చాడు. టు కీప్ అవే డాష్ బ్యాడ్ కంపెనీ, వాళ్ళ చెడ్డ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండండి అని చెప్పి మీనింగ్లో వస్తుంది కాబట్టి నుండి అన్నారు కాబట్టి ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే ఇక్కడ చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫ్రమ్ అండి. మీకు ఈవెన్ టెక్స్ట్ బుక్ ఉంటే కనుక చక్కగా నోట్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈవెన్ ప్రిపేర్ ఆల్సో. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, అనిత హ్యాస్ లెఫ్ట్ డాష్ ఢిల్లీ టు సీ హర్ ఫ్రెండ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అయితే చాలా ఈజీ అండి. ఎందుకోసం అంటే మనకు లీవ్, లెఫ్ట్ ఏది వచ్చినా కూడా మనకు చక్కగా మనకు ఫార్ అనేటువంటి ప్రిపోజిషన్ని పెట్టాల్సి ఉంటుంది. లీవ్ ఫార్, లెఫ్ట్ ఫార్ అనేది ప్రిపోజిషన్ అండి లీవ్కి. ఓకేనా, ఫేజల్ ప్రిపోజిషన్ అది. నెక్స్ట్ చూడండి, వి వాక్డ్ డాష్ ఎ న్యారో లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒక న్యారో లైన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక న్యారో లైన్, ఒక సన్న లైన్ ద్వారా మేము వాకింగ్ చేస్తున్నాం అని చెప్పి ద్వారా అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ త్రూ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనం చక్కగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. త్రూ. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 28th బిట్, greatly disappointed the little boy burst out dash tears. సో ఇక్కడ
బ్రస్ట్ అవుట్ అన్నప్పుడు బ్రస్ట్ అవుట్ ఇంటూ అనేది మనకు ప్రిపోజిషన్ అనేది రావాల్సి ఉంటుంది ఫ్రేజ్. సో బ్రస్ట్ అవుట్ ఇంటూ టియర్స్ అనేది రావాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు మార్క్స్ అనేది లాస్ అయ్యేది, స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ జస్ట్ బీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ ఎగ్జామినేషన్ అండ్ సచ్ ఎ టైప్ ఆఫ్ అ లిటిల్ డిఫికల్ట్ వన్. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్. అరుణ్ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్ హర్ వెడ్డింగ్ అని ఇచ్చున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ ఏమిచ్చున్నారు? అరుణ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్. ఆమె ఫ్రెండ్ని చూడలేదు. ఎప్పటి నుంచి? ఆమె వెడ్డింగ్ జరిగిన నుంచి, అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా ఇంతవరకు చూడలేదు అన్నారు. కాబట్టి ఆ యాక్షన్ని ఇంకా జరుగుతుంది కాబట్టి మనకు సిన్స్ అనేటువంటిది ప్రిపోజిషన్గా మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్. శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ డాష్ సోనికా ఇన్ చర్చ్ అని ఇవ్వడం జరిగింది. అంటే పక్కన అనే మీనింగ్లో వస్తుంది చూడండి. ఇక్కడ శ్రేష్ఠ అనే అతను ఎప్పుడు కూడా సోనిక అనే ఆమె పక్కన కూర్చుంటాడు అని చెప్పడం జరిగింది. పక్కన అన్నప్పుడు మనకు బిసైడ్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. లుక్అప్ డాష్ ద వర్డ్ ఇన్ యర్ డిక్షనరీ. లుక్అప్ అని యాక్చువల్గా యూజ్ చేయాలండి, నేను ఆల్రెడీ ముందే చెప్పేస్తాను. సో లుక్అప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫైండ్, ఐడెంటిఫై అనే మీనింగ్ వస్తుంది, ఫైండ్ అనే మీనింగ్లో వస్తుందండి. సో ఇక్కడ లుక్అప్ అంటే ఫైండ్ ద వర్డ్ ఇన్ యర్ డిక్షనరీ. అదే లుక్ ఫార్ అంటే సర్చింగ్ అనే మీనింగ్లో వస్తుంది. అంటే సర్చింగ్ కోసం వర్డ్ని వెతకరు కదండి, కేవలం కనుక్కునే దానికోసం వెతుకుతారు. కాబట్టి ఇక్కడ లుక్అప్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ ఏమొస్తుంది? లుక్ అప్ అనే మీనింగ్లో వస్తుంది. ఓకేనా? సో ద ఆన్సర్ ఈజ్ లుక్అప్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ద పోలీస్ ఆర్ లుకింగ్ డాష్ ద ఇన్సిడెంట్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు ఒకవేళ ఆన్సర్ కనిపించకపోతే, అర్థం కాకపోతే మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా, రాంగ్ ఉంటుంది కదా, ఐడెంటిఫై చేసి కరెక్ట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. బట్ రెండు చెప్తాను వినండి. ద పోలీస్ ఆర్ లుకింగ్ డాష్ ద ఇన్సిడెంట్. లుకింగ్ ఇన్ టు అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో దాని గురించి చూడడం, దాంట్లో ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పరిశీలించడాన్ని లుక్ ఇన్ టు అని అంటాము. అదేవిధంగా లుక్ ఆఫ్టర్ అంటే మనకు ఏమొస్తుందంటే టేకింగ్ కేర్ అని వస్తుంది. అంటే టేక్ కేర్ ఆఫ్ అని మీనింగ్లో వస్తుంది. జాగ్రత్తగా చూసుకోరు కదండి వాళ్ళు ఏమి. సో లుక్ ఇన్ టు అంటే దాన్ని పరిశీలిస్తారు. కాబట్టి ఆన్సర్ అనేది మనకు లుక్ ఇన్ టు అనేది అవుతుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 33. ద ఆర్టిస్ట్ డజంట్ బిలీవ్ డాష్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని ఇచ్చినారు. వెరీ సింపుల్, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ బిలీవ్ అని ఎక్కడ కనిపించినా కానీ బిలీవ్కి ప్రిపోజిషన్ మీకు ఇన్ అనేది వస్తుందండి. కాబట్టి బిలీవ్ ఇన్ ఆన్సర్ అవుతుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ 34 వన్. మీకు ఇక్కడ హూ డస్ దిస్ బ్యాగ్ బిలాంగ్ అని ఇచ్చినారు. వెరీ సింపుల్, ఎప్పుడు కానీ మీకు బిలాంగ్ కనిపిస్తే బిలాంగ్కి టు అనేది మీకు ప్రిపోజిషన్గా మీరు రాయాల్సి ఉంటుందండి. సో చాలా చాలా ఈజీగా ఉంది కదా ఇదైతే మీకు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐ కేమ్ డాష్ ద ఆర్టికల్ ఇన్ ఏ మ్యాగజైన్ అని ఇచ్చినారు. కేమ్కి అప్ప లేకపోతే అక్రాసా అంటే కమ్ అక్రాస్ అంటే మీనింగ్ ఏముంటుందంటే కమ్ అక్రాస్ అంటే మనకు సడన్గా కనిపించడాన్ని కమ్ అక్రాస్ అని అంటారు. సడన్గా ఏదైనా మనకు కనుక్కున్నా లేకపోతే కనిపించిన దాన్ని కమ్ అక్రాస్ అంటారు. అంటే ఒక మ్యాగజైన్ సడన్గా కనిపించింది అని చెప్తున్నారు. కాబట్టి కమ్ అక్రాస్ అనేది మీనింగ్గా తీసుకొని ఇక్కడ కమ్ అక్రాస్ అనేది సూటబుల్ ప్రిపోజిషన్గా ఇక్కడ నేను పెడుతున్నానండి. నెక్స్ట్ చూడండి. ద కార్ కొలీడ్ డాష్ ఎ వ్యాన్. సో ద కార్ కొలీడ్ అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్ విత్ అండి. సో కొలీడ్ విత్ అనేది మీకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37th వన్ చూడండి. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ అని రాగానే మీకు దానికి ఫ్రేజ్ ఏమవుతుంది? కాన్సన్ట్రేట్కి ఆన్ అనేటువంటి ఫ్రేజ్ వస్తుందండి. ఎప్పుడైనా మీకు కాన్సన్ట్రేట్ కనిపించి కానీ మీరు సింపుల్గా రాయాల్సింది కాన్సన్ట్రేట్ ఆన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్. ద ఫ్లాట్ కన్సిస్ట్ డాష్ 4 rooms అని ఇచ్చినారు. కన్సిస్ట్ అనే ఎప్పుడైనా మనకు వస్తే వర్డ్ కన్సిస్ట్కి ఆఫ్ అనేటువంటి ఫ్రేజల్ ప్రిపోజిషన్ అది. సో కాబట్టి ఆఫ్ అనేది ఇక్కడ మనం ఉపయోగించాల్సి వస్తుంది. ఆఫ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వి మేనేజ్డ్ టు కోప్ డాష్
ఆల్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోప్ రాగానే మీకు విత్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో కోప్ విత్ ఆల్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంగీత ఇన్సిస్టెడ్ డాష్ ప్లేయింగ్ హర్ సాంగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్సిస్ట్ వచ్చినప్పుడు మీకు ఏం రావాలండి ఇక్కడ? సో ఇన్సిస్ట్ కనుక వచ్చినట్లయితే ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ ఆన్ అనేది రావాల్సి వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకు ఆన్, ఇన్సిస్ట్ ఆన్ అనేది అవుతుందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 4. 70 centuries participated dash the Commonwealth Games. 70 centuries participated ఇన్ ద కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి ఇక్కడ మనకు రావాలి. ఓకేనా? సో ఇన్ అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి కదండి, అందుకోసం ఇన్ అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ రిఫ్రైన్ డాష్ డ్రింకింగ్ ఆల్కహాల్. సో ఏదైతే ఆల్కహాల్ ఉంటుందో దాన్ని దాని నుంచి మనం దూరంగా ఉండాలి అనే మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇక్కడ రిఫ్రైన్ అని వచ్చినప్పుడు ఆ సెన్స్లో మనకి ఇక్కడ ఫ్రమ్ అనేది వస్తుంది. ఓకే, రిఫ్రైన్ ఫ్రమ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఫ్రమ్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ 43. ఐల్ హ్యావ్ టు సీ డాష్ ద అరేంజ్మెంట్స్. ఇక్కడ C2 అంటే మనకు చూడడం అండి. మనకు అరేంజ్మెంట్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూడడాన్ని C2 అంటారు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ వచ్చి మనకు C2 ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఇది. లెట్స్ స్టిక్ డాష్ అవర్ ఒరిజినల్ ప్లాన్. సో లెటెస్ట్ స్టిక్ రాగానే మనకు 2 అనేది ఫ్రేజ్ వస్తుంది. అదే కాకుండా స్టిక్ టు అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే 44 బిట్ స్టే విత్ అనేది వస్తుందండి. సో స్టిక్ టు అంటే స్టే విత్ అంటే మనం ఏదైతే ఒరిజినల్ ప్లాన్ అయితే ఉందో దానికి మీదే మనం స్టిక్ విత్ అయి ఉంటాము, అంటే దాని మీదే ఉంటాము అని చెప్పి. ఓకేనా? స్టిక్ ఆన్ అనేది చాలామంది రాంగ్ యూస్ చేస్తుంటారు. నో. ఓకే, నెక్స్ట్ సీ ద 45 బిట్. సునీల్ సక్సీడ్ డాష్ స్టారింగ్ ద కార్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనకు సక్సీడ్ ఇన్ స్టారింగ్ ద కార్ అనేది రాయాల్సి వస్తుంది, ఫ్రేజల్ ప్రిపోజిషన్. నెక్స్ట్, అబ్దుల్ హ్యాస్ బీన్ సఫరింగ్ డాష్ ఏ బ్యాక్ యాక్. ఓకే, ఐ మీన్ వెనకాల మనం మామూలుగా వీపు నొప్పి వస్తుంది కదండి, సో దాన్ని బ్యాక్ యాక్ అని చెప్పి యూస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అదంతా కూడా అవసరం లేదు. మీకు సఫరింగ్ అని ఎక్కడ కనిపించినా కానీ సఫరింగ్ అనేటువంటి వెర్బ్కి ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సఫరింగ్ ఫ్రమ్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఇలా వస్తుంది కదండి. సో సఫరింగ్ కనిపించగానే వర్డ్ మనకు ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సింధూరి టేక్స్ డాష్ హర్ మదర్. ఇక్కడ సింధూరి అనే ఆమె టేక్స్ హర్ మదర్ అంటే ఆమెని వాళ్ళ మదర్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనే మీనింగ్లో ఓకేనా వస్తుంది. ఇక్కడ టేకప్ అంటే డీల్ చేయరు కదండి. సో ఒక కేసుని మాత్రం డీల్ చేస్తుంటారు, టేకప్ చేస్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళ మదర్ని కాబట్టి టేక్ ఆఫ్టర్ అని యూజ్ చేయాలి. టేక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడాన్ని టేక్ ఆఫ్టర్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్, బిట్ నెంబర్ 48. ఐ ఆబ్జెక్టెడ్ కదండి, అబ్జెక్టెడ్. ఓకే, ఐ అబ్జెక్టెడ్ డాష్ బీయింగ్ కెప్ట్ వెయిటింగ్. సో ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే ఆన్సర్ వచ్చేసరికి మనకు అబ్జెక్టెడ్ టు బీయింగ్ కెప్ట్ వెయిటింగ్, అంతేగాని అగెనెస్ట్ అనేది రాయకూడదండి. ఓకేనా? టు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ ష్యూర్ మూర్తి క్యాన్ డీల్ డాష్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డీల్ ఎప్పుడైతే వస్తుందో డీల్కి విత్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది, డీల్ విత్. ఓకేనా? ఇది ప్రెజెంట్ ప్రిపోజిషన్. నెక్స్ట్, ఇట్స్ ఇంపాలైట్ టు టాక్ డాష్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ దేర్ హియర్. అంటే పీపుల్ ఇక్కడ లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అది ఇంపాలైట్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళ గురించి, పీపుల్ గురించి మాట్లాడడం అనే మీనింగ్లో వస్తుంది. కాబట్టి గురించి అంటే టాక్ అబౌట్. ఓకే, వాళ్ళ గురించి మాట్లాడనప్పుడు టాక్ అబౌట్. ఇట్స్ ఇంపాలైట్ టు టాక్ అబౌట్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ హియర్. లైక్ వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్. ఓకే అండి. సో సీ ద బిట్ నెంబర్ 52. గిరిధర్ ప్లేస్ కంప్యూటర్ గేమ్స్ డాష్ అవర్స్ ఆన్ ఎండ్. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడ టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో డ్యూరేషన్ అంటే ఒక వాటి కాల్ పీరియడ్ ఆఫ్ ద టైం అనమాట. సో ఒక పీరియడ్ ఆఫ్ ద టైం తీసుకున్నారు. గిరిధర్ ప్లేస్ కంప్యూటర్ గేమ్స్ డాష్ అవర్స్ టుగెదర్, గంటల తరబడి అతను ఆడుతూ ఉంటాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫార్ అనేటువంటి పీరియడ్ని యూస్ చేస్తూ ఫార్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఆఫ్ ద టైం అనుకుంటే మనకు సిన్స్ అనేది వచ్చినది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ
ద పండిట్స్ హ్యావ్ లివ్డ్ హియర్ డాష్ 1985. పండిట్స్ అనేవాళ్ళు ఇక్కడ నివసించే వాళ్ళు ఎప్పటి నుంచి, ఓకే, 1985 అని చెప్పి ఇక్కడ పర్టికులర్గా మనకు టైం మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 53. నాట్ మెనీ పీపుల్ వర్క్ డాష్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ డేస్. అంటే జనరల్గా క్రిస్మస్ మనకు December 25th వస్తుంది. అదేవిధంగా న్యూ ఇయర్ అంటే మనకు 1వ తేదీ వస్తుంది. జస్ట్ మనకు ఒక 5 days డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో పీపుల్ చాలా వరకు వర్క్ చేయరు, సెలబ్రేషన్స్కే సరిపోతుంది అని చెప్పి మీనింగ్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మధ్యలో అన్నాం కాబట్టి బిట్వీన్ అనేది మనకు ఆన్సర్ అనేది రావాల్సి ఉంటుంది. బిట్వీన్. Okay dandy, so that's the answer for the question. And if you observe the 54 question here, we are talking dash the weather. మేము దేని గురించి మాట్లాడుతున్నాము? వాతావరణాన్ని గురించి మాట్లాడుతున్నాం. గురించి అన్నాం కాబట్టి ఇక్కడ about, we are talking about the weather. So likewise we have to answer to the question. And see the next one, 55, bit number 55. Pradeep is reading a book written dash Rabindranath Tagore. ఇక్కడ చూసారా అండి, ఇది దేంట్లో ఉంది? ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. ప్రదీప్ అనేది మనకు, ప్రదీప్ అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపుకి వస్తుంది. ప్రదీప్. ఈజ్ అంటే మనకు హెల్పింగ్ వర్బ్. రీడింగ్ ఏ బుక్, ఓకే సారీ, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడి నుంచి మనకు ప్యాసివ్ వాయిస్లో వస్తుంది అనమాట. ఇది కంబైన్ చేశారు సెంటెన్స్ని. కాబట్టి ఇక్కడ సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి మనకు ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అదేవిధంగా ఎవరి చేత అయితే రాయబడుతుందో ఒక బుక్, ఓకే, ప్రాణం ఉండే వ్యక్తి కాబట్టి దాని ముందు మనం బై అనేది ఉపయోగించాల్సి వస్తుంది. ఆ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది బైగా ఇక్కడ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఇట్స్ అప్ డాష్ యూ టు మేక్ your own decision. ఇది ఫ్రేజ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్రేజ్ అంటే, ఫ్రేజ్ అంటే మనకు కొన్ని పదాలు కలుపుకొని ఒకే మీనింగ్లో వచ్చినట్లయితే దాన్ని ఫ్రేజ్ అంటాం కదా. సో ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ అంటే అది నీ ఇష్టము అనే మీనింగ్లో వస్తుంది. ఇట్స్ అప్ టు యూ. ఇలా ఇట్స్ అప్ వచ్చినప్పుడు గ్యారంటీ మనకు టు అనేటువంటి ప్రిపోజిషన్ అయితే రావాల్సింది. ఇట్స్ అప్స్ టు యూ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. ఓకే, మీ ఓన్ డెసిషన్ తీసుకోవడం అది మీ ఇష్టము అని చెప్పే సందర్భాల్లో మనకు చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ సి ద బిట్ నెంబర్ 57. శివమణి ఈజ్ ద మ్యాన్ డాష్ లాంగ్ హెయిర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే శివమణి ఈజ్ డాష్ ద శివమణి ఈజ్ ద మ్యాన్ డాష్ లాంగ్ హెయిర్ అంటే ఇక్కడ విత్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనం పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక లాంగ్ హెయిర్తో అతను ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం కాబట్టి విత్ అనేటువంటి ప్రిపోజిషన్తో ఉపయోగించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద బిట్ నెంబర్ 58. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ డాష్ గ్రేట్ ఎబిలిటీ. సో ఆమె యొక్క ఎబిలిటీని గురించి ఇక్కడ చెప్పడం వల్ల యొక్క అంటే మీనింగ్ ఏమొస్తుందండి? ఆఫ్ కదా. సో ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 59. ఈ 59 బిట్ మీరు చూసినట్లయితే ద థీవ్స్ బ్రోక్ ద డోర్ డౌన్ డాష్ ఏ హ్యామర్. ఇంక ఇదంతా అవసరం లేదు. హ్యామర్ అంటే మనకు సుత్తి కదండి. సో సుత్తితో పగలగొట్టారన్నారు కదా. సో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ముందు మనకు ఏం యూస్ చేయాలండి? విత్ అనేది యూస్ చేయాలి, బై అని యూస్ చేయకూడదు. సో ద ఆన్సర్ ఈజ్ విత్ అనమాట. నెక్స్ట్ మీరు చూసినట్లయితే 60 బిట్. ఐ ప్రిఫర్ డాష్ ట్రావెల్ బై ట్రైన్ అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రిఫర్ అనేటువంటి వర్డ్ వచ్చినట్లయితే ప్రిఫర్కి మనకు టు అనేటువంటి ప్రిపోజిషన్ తప్పకుండా వస్తుంది. ప్రిఫర్ టు. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే అద్విత ప్రిఫర్స్ టు గో డాష్ ఫుట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఆమె ఖాళీ నడక మీద వెళ్ళాలని ప్రిఫర్ చేస్తుంది అని మీనింగ్ ఇక్కడ. సో ప్రిఫర్కి ఆల్రెడీ 2 ఇచ్చేసారు కదండి. నెక్స్ట్ గో, నెక్స్ట్ తర్వాత ఫుట్ అని ఇచ్చారు కాబట్టి మామూలుగా వెహికల్లో వెళ్తే కనుక బై అనేది ఉపయోగిస్తాం. ఖాళీ నడక మీద వెళ్తే కనుక ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే మనం ఇక్కడ చక్కగా అయితే ఉపయోగిస్తూ ఉంటామండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 62 బిట్ నెంబర్ చూసినట్లయితే ప్రభాకర్ ఈజ్ డాష్ లీవ్ దిస్ వీక్, హీ విల్ బీ ఇన్ ద ఆఫీస్ నెక్స్ట్ మండే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్సర్ అనేది ఏమవుతుందండి? ప్రభాకర్ ఈజ్ లీవ్ మీద ఉన్నాడు అని చెప్పి మీనింగ్లో వస్తుంది కదా. సో లీవ్ ఆన్ అని వస్తుంది మా జనరల్గా. ఇక్కడ తర్వాత లీవ్ వచ్చింది కాబట్టి ఆన్ లీవ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆన్ లీవ్.
ఇది ఆన్సర్ అండి. అండ్ సి ద బిట్ నెంబర్ 63, ఐ సా ఇట్ డాష్ టెలివిజన్. నేను టెలివిజన్లో దాన్ని చూశాను. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్ టెలివిజన్ అంటే ఇన్ టెలివిజన్ అని చెప్పి రాకూడదండి. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్ టెలివిజన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అయితే మనకు చక్కగా అయితే ఉపయోగించాల్సి వస్తుంది. అండ్ సి ద బిట్ నెంబర్ 64, ద ఏరోప్లైన్ టుక్ డాష్ ఆన్ టైమ్. సో ద ఏరోప్లైన్ టుక్ డాష్ ఆన్ టైమ్ ఇక్కడ వెళ్ళిపోయింది అనే మీనింగ్లో రావాలి, అంతేనా? ఆన్ టైంలో కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది, డిపాచ్ అయింది అని చెప్పి మనకి ఇక్కడ మీనింగ్ రావాలి. సో ఇక్కడ డిపాచ్ అంటే వెళ్ళిపోవడానికి డిపాచ్ అంటారు కదండి. సో ఇక్కడ ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఏమవుతుందంటే ఫ్రేజల్ వెబ్ ఏమవుతుందంటే టేక్ ఆఫ్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇచ్చారు టుక్ ఆఫ్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి టుక్కి ఆఫ్ అనేటువంటి ఆన్సర్ అనేది వస్తుంది, టుక్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, ప్రదీప్ పెయిడ్ డాష్ ద మీల్. సో ఆ మీల్ ఏదైతే ఉందో ఆ మీల్కి అతను పే చేశాడు. సో పెయిడ్ వచ్చినప్పుడు మనకు ప్రిపోజిషన్ పెయిడ్ ఫార్ అనేది రావాల్సి వస్తుంది. పెయిడ్ అనే వెర్బ్ వచ్చినప్పుడు ఫార్ అనేటువంటి ప్రిపోజిషన్ అనేది మనకు చక్కగా ఉపయోగించాల్సి వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫార్ అండి. అండ్ సీ ద 66th బిట్, ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్ డాష్ బై అ నైబర్. సో వాళ్ళు పక్కింటి వాళ్ళ చేత కేర్ చేయబడ్డారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ బయటకు వెళ్ళి ఉండొచ్చు, కాబట్టి కొద్దిగా మా పిల్లల్ని చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటారు కదా. సో ఆ మీనింగ్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ లుక్కి ఆఫ్టర్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకోసం అంటే లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. సో లుక్ ఆఫ్టర్ ఇస్ ద ప్రిపోజిషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్ డాష్. ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్ డాష్. సో ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్ డాష్ అన్నప్పుడు ఇక్కడ డీల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు విత్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో డీల్ విత్ అని చెప్పాను కదా ముందు. సో డీల్డ్ విత్, ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 68, హర్ష హ్యాస్ గివెన్ డాష్ స్మోకింగ్. ఇక్కడ గివెన్ అనేది వచ్చినప్పుడు ఏం రావాలి అనేది మీకు ఇక్కడ చెప్తానండి. మామూలుగా హర్ష అనే అతను స్మోకింగ్ని వదిలేశాడు అనే మీనింగ్లో ఇక్కడ వచ్చింది. వదిలేయడాన్ని ఏమంటారు అంటే గివప్, మానివేయడం, వదిలివేయడం, ఓకే, వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయంటే గివప్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ వెబ్ 3 వచ్చింది. ఆ తర్వాత మనకి ఏం రావాలి, ప్రిపోజిషన్ అయితే ఎక్కడ చేంజ్ కాదు కాబట్టి అప్ అనేది మీనింగ్లో అప్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే రావాలి, గివప్, గివెన్ అప్. నెక్స్ట్ యు సీ ద బిట్ నెంబర్ 69, a new company has been set dash in the capital. ఓకేనండి, ఇక్కడ సెట్కి ఏమొస్తుందండి, సెట్కి మామూలుగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏ కంపెనీ హ్యాస్ బీన్ సెట్ డాష్ ఇన్ ద క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే క్యాపిటల్ సిటీ అనుకుందాం. సో క్యాపిటల్ సిటీలో వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీనింగ్ ఏంటి, అక్కడ నిర్మించారు అనే మీనింగ్లో రావాలి. నిర్మించడాన్ని మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఏం ఉపయోగిస్తామంటే సెట్ ఇన్ అంటే మనకు నిర్మించడం, ఎస్టాబ్లిష్ చేయడం. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ ఏమవుతుందండి ఇన్ అనేటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ మనకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. And see the last bit but not least one అండి. సో మూర్తి ఫెల్ అస్లీప్ డాష్ మీటింగ్. మూర్తి అనే అతను మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో అంతా నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఏదైతే మీటింగ్ డ్యూరేషన్ ఉందో ఆ డ్యూరేషన్ మొత్తంలో ఆ కాలంలో అతను నిద్రపోతూ ఉన్నాడు. సో డ్యూరింగ్ అని వస్తుందండి. ఎందుకోసం డ్యూరేషన్ ఇంటిగ్రేట్ చేసేది మనకు ఇక్కడ డ్యూరింగ్, కాబట్టి ఇక్కడ డ్యూరేషన్ అనేది డ్యూరేషన్ వస్తుంది కాబట్టి డ్యూరింగ్ అనేది మనకు ప్రిపోజిషన్ అయితే వస్తుందండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో టోటల్గా మనకు ఈరోజు 100 బిట్స్ని అయితే మనకు కేవలం టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీకు అన్ని ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎటువంటి ఎగ్జామ్కైనా కానీ ఈవెన్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు తీసుకొని రావాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మన యాప్ని అయితే ప్రిఫర్ చేయండి. సో థ్యాంక్ you so much, and we shall meet in the next video. Thank you.